ఓకే స్టూడెంట్స్, నౌ వర్కింగ్ ప్రాసెస్ అనేది మనం చూద్దాం. ఈ అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్లో దీని యొక్క వర్కింగ్ ప్రాసెస్ ఏమిటి? అయితే ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము అంటే, ఇలా మనం ఈ గడలోనియం సబ్స్టెన్స్ని ఇలా సస్పెండ్ చేసి ఇలా ఉంచిన తర్వాత ఏం చేస్తామంటే, సడన్గా దీనికి ఏం చేస్తామంటే మ్యాగ్నటైజ్ అనేది చేస్తాం. దీనికి మ్యాగ్నటైజ్ చేసేటప్పుడు ఏంటవుతుందంటే, దీంట్లో ఉన్న టెంపరేచర్ అనేది ఏంటవుతుంది అంటే రైజ్ అవుతుంది. రైజ్ అవగానే ఈ హీలియం గ్యాస్ అనేది మనకి ఏం చేస్తుందంటే, ఈ రైజ్ అయిన టెంపరేచర్ని ఈ హీలియం గ్యాస్ అనేది అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ హీలియం లిక్విడ్కి అనేది దాన్ని ఇది థర్మల్ కాంటాక్ట్ ద్వారా, అంటే దాని యొక్క స్పర్శ ద్వారా ఏం చేస్తుంది అంటే, ఈ వాహనం పద్ధతి ద్వారా మనకి ఏం చేస్తుంది అంటే, ఈ లిక్విడ్లో ఉన్న ఈ గ్యాస్లో ఉన్న టెంపరేచర్ అంతా కూడా ఈ లిక్విడ్ అనేది హీలియం లిక్విడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది ఏంటైపోతుంది అంటే లో టెంపరేచర్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ మ్యాగ్నటైజ్ చేసేటప్పుడు ఈ టెంపరేచర్ అనేది ఎప్పుడైతే రైజ్ అయిపోతుందో నెక్స్ట్ ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఇందులో ఈ వాక్యూమ్ పంపు ద్వారా ఏం చేస్తారంటే ఈ గ్యాస్ని అంతటిని కూడా ఏం చేస్తారు అంటే రిమూవ్ చేసేస్తారు. ఎప్పుడైతే రిమూవ్ చేసేస్తారో దెర్ ఇస్ నో థర్మల్ కాంటాక్ట్. ఇప్పుడు ఎప్పుడైతే దీని యొక్క థర్మల్ కాంటాక్ట్ అనేది ఉండదో ఆటోమేటిక్గా ఇక్కడ గడలోనియం అనేది ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని సడన్గా డీమ్యాగ్నటైజ్ అనేది చేసేస్తాం. అంటే మ్యాగ్నెట్ అనేది మనం ఏం చేస్తామంటే రిమూవ్ చేసేస్తాం. ఎప్పుడైతే రిమూవ్ చేసేగానే ఇక్కడ దీంట్లో ఉన్న ఈ పార్టికల్స్, ఈ గడలోనియంలో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఆ సబ్స్టెన్స్లో ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఈ మొత్తం టోటల్ సబ్స్టెన్స్ అంతా కూడా ఏంటైపోతుంది అంటే కూలింగ్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. అంటే స్వల్పమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి ఏంటవుతుందంటే ఫర్ ఎ కూలింగ్ ప్రాసెస్ లిక్విడ్. ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏం చేస్తుందంటే కూలింగ్ ప్రాసెస్. ఫర్ ఏ కూలింగ్ ప్రాసెస్ లిక్విడ్ హైడ్రోజన్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ఏ సీ. అంటే ఈ హైడ్రోజన్ ద్రావణం కూడా లిక్విడ్ కూడా ఏం చేస్తుందంటే మొత్తం టోటల్ అంతా కూడా ఏం చేస్తుందంటే తీసుకుంటుంది. నౌ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ చుట్టూ ససెప్టిబిలిటీ ఉంచాం కదా, ఈ ససెప్టిబిలిటీతో ఒక వైర్ అనేది కాయిల్ అనేది చుట్టూ ఉంచాం కదా, ఈ చుట్టూ ఉంచిన కాయిల్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ గడలోనియం అనేది ఎంత టెంపరేచర్ అనేది లో టెంపరేచర్ అయిపోయిందో, ఎంత టెంపరేచర్ అనేది కోల్పోయిందో, అంటే ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉందనే విషయాన్ని మనకి ఇది ఈ ససెప్టిబిలిటీ ద్వారా మనకి ఏంటంటే ఐడెంటిఫై అవుతుంది. టోటల్లీ దిస్ ఈజ్ ద అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్, స్థిరోష్ణక నిరయస్కాంతీకరణ పద్ధతి. ప్రిన్సిపల్ ఏంటి? వెన్ ఎ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ విచ్ హ్యాస్ ఆల్రెడీ మ్యాగ్నటైజ్డ్ ఈజ్ సడన్లీ డీమాగ్నటైజ్డ్ దెన్ ద సబ్స్టెన్సెస్ షోస్ ఇన్ ఫాల్ ఇన్ ద టెంపరేచర్. అంటే సడన్గా నిరయస్కాంతీకరణం చేసినట్లయితే అయస్కాంతీకరణం చెందిన పదార్థాన్ని పార అయస్కాంత పదార్థాన్ని కానీ సడన్లీ నిరయస్కాంతీకరణం చేసినట్లుగా అయితే అది ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ సబ్స్టెన్సెస్ అనేది అల్ప ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వెజల్ ఏ అనేది ఏంటయింది అంటే ఇక్కడ మనకి హీలియం గ్యాస్తో నింపు ఉంది. అదేవిధంగా ఈ వెజల్ చుట్టూ కూడా ఏంటంటే ససెప్టిబిలిటీ ఒక కాయిల్ని మనం మెజర్ చేసి ఉంచాం. ఎందుకంటే దీంట్లో ఉన్న టెంపరేచర్ని మనం మెజర్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఈ వెజల్ బిని, ఈ వెజల్ ఏ హీలియం గ్యాస్ ఉంటే ఈ వెజల్ బి అంతా కూడా ఏం గ్యాస్ ఉంటుందంటే హీలియం లిక్విడ్ హీలియం అనేది ఉంచుతాము. నెక్స్ట్ ఈ మొత్తం టోటల్ వెజల్ని తీసుకువెళ్ళి ఇంకో వెజల్ సి వెజల్లో మనం ఉంచినట్లయితే ఈ సి వెజల్ అనేది దాంట్లో కూడా ఏంటవుతుంది అంటే లిక్విడ్ హైడ్రోజన్ లిక్విడ్ అనేది ఇందులో ఉంటుంది. మొత్తం దీని చుట్టూ కూడా ఏంటంటే దీని పక్కనే ఈ మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్య ఈ మొత్తం టోటల్ ఆపరేషన్ అంతా కూడా సస్పెండ్ చేసి ఉంచుతామన్నమాట. ఈ ఉంచిన తర్వాత ఏం చేస్తాము అంటే ఈ గడలోనియం సబ్స్టెన్స్కి ఏంటంటే మ్యాగ్నటైజ్ అనేది చేస్తాం, అంటే అయస్కాంతీకరణం చెందిస్తాం. ఎప్పుడైతే అయస్కాంతీకరణం చెందిస్తామో ఆటోమేటిక్గా ఈ గడలోనియం అనేది టెంపరేచర్ అనేది రేజ్ అయిపోతుంది, ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుంది. ఈ పెరిగిన ఉష్ణోగ్రతని ఇక్కడ ఈ గ్యాస్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఈ గ్యాస్ని థర్మల్ కాంటాక్ట్ ద్వారా వాహనం ద్వారా ఏం చేస్తుందంటే లిక్విడ్ హీలియంకి అనేదాన్ని సరఫరా చేస్తుంది, అంటే ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తుందో ఇందులో ఉన్న టెంపరేచర్ అంతా కూడా ఏంటైపోతుందంటే కూల్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మ్యాగ్నటైజ్ చేయడం వల్ల ఈ టెంపరేచర్ ఇంకా
దీనికి ఇచ్చేయడం వల్ల ఏంటైపోతుంది అంటే ఇక్కడ సడన్గా ఏం చేస్తాము అంటే డీమాగ్నటైజ్ అనేది చేస్తాం. డీమాగ్నటైజ్ చేయగానే దీంట్లో ఉన్న ఎనర్జీని, ఇందులో ఉన్న పార్టికల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఎనర్జీ కావాలి కాబట్టి ఆ ఎనర్జీని అంతా కూడా ఏంటంటే గడిలోని పార్టికల్స్ అనేవి ఈ సబ్స్టెన్స్లోనే తీసుకొని ఇది ఇంకా తక్కువ ఉష్ణోగ్రతకి మారిపోతుంది అన్నమాట. అంటే లో టెంపరేచర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ లో టెంపరేచర్ని మనం ఈ ససెప్టిబిలిటీ కాయిల్ ద్వారా మనం మెజర్ చేయవచ్చు అనమాట. టోటల్ దిస్ ఈజ్ ద అడియోబాటిక్ డీమాగ్నటైజేషన్, స్థిరోష్ణక నిరయస్కాంతీకరణ పద్ధతి. నెక్స్ట్, ఇది ఎప్పుడు కూడా 1 కెల్విన్ at 1 కెల్విన్ హీలియం అనేది ఎప్పుడు కూడా ఏంటంటే 1 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉంచాలి. ఓకేనమ్మా. టోటల్గా ఇదంతా కూడా మనకి ఏంటి అంటే డీమాగ్నటైజేషన్ యొక్క ఈ కన్స్ట్రక్షన్ అండ్ దీని యొక్క వర్కింగ్ ప్రాసెస్ అన్నమాట.